నమస్కారం. దివ్యధామం కార్యక్రమానికి స్వాగతం. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్. ముక్కంటి దేవుడు, సృష్టి లయకారుడు, పరమేశ్వరుడు. ఆ శివుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థించి కోరుకుంటే జీవితంలో ఎలాంటి కష్టాల నుంచైనా గట్టెక్కిస్తాడు. అపమృత్యు దోషాల నుంచి రక్షిస్తాడు. శివుడు ఆదిదేవుడు. శివ ఆరాధన ప్రకృతి తొలినాళ్ల నుంచి ఉంది. మన దేశంలోనే కాక ప్రపంచమంతా శివుణ్ణి పూజిస్తారు. అలాంటి శివయ్యకు దేశంలో అనేక సుప్రసిద్ధ ఆలయాలు ఉన్నాయి. శివుడి మహిమాన్విత క్షేత్రాల్లో 12 జ్యోతిర్లింగాలు ఎంతో విశిష్టమైనవి. అలాంటి విశిష్ట క్షేత్రాల్లో తెలుగు రాష్ట్రాల్లోని ప్రాముఖ్యం పొందిన శ్రీశైలం మహాక్షేత్రంపై ఇవాల్టి దివ్యధామంలో చూద్దాం. అదిగదిగో శ్రీశైలం. శ్రీశైల మహాక్షేత్రం శైవ క్షేత్రాల్లో తలమానికమైంది. ఆది మధ్యాంతరహిత పరబ్రహ్మకు పవిత్ర చిహ్నంగా లింగాన్ని పూజించడం సనాతన ధర్మంలో మనకు కనిపిస్తుంది. శివుణ్ణి నిగమాగమ పద్ధతుల్లో ఆరాధించే సంప్రదాయంలో లింగార్చనకు విశిష్ట స్థానం ఉంది. అనాది నుంచి ఋషులు, మునులు శివలింగాన్ని జ్యోతి స్వరూపంగా భావిస్తారు. శ్రీశైల క్షేత్రంలో వెలసిన మన దేశంలో 12 జ్యోతిర్లింగ క్షేత్రాలు ఉన్నాయి. సౌరాష్ట్రే సోమనాథం చ అని ఆరంభమయ్యే శ్లోకంలో శ్రీశైలే మల్లికార్జునం అంటూ భ్రమరాంబిక సతీ హృదయేశ్వరుడి ప్రస్తుతి కనిపిస్తుంది. దేవీ నవరాత్రుల్లో ఆది పరాశక్తికి నవమ రూపంగా భ్రమరాంబను ఆరాధించడం శాక్తేయులకు పరమ పవిత్రం. అరుణుడనే రాక్షసుడు గాయత్రిని విస్మరించిన ఫలితంగా భ్రమర రథాంకృతులతో ఆదిశక్తి అతన్ని సంహరించిన గాథ ప్రాచుర్యంలో ఉంది. ఆదిశక్తి కొలువుదీరిన 18 శక్తిపీఠాల్లో భ్రమరాంబ వెలసిన శ్రీశైలానికి ప్రత్యేక స్థానం ఉంది. ఇన్ని విశిష్టతల సమాహారం శ్రీశైలం. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్. సకల వేదాలకు మూలాధారం. జ్యోతిర్లింగ శక్తిపీఠాలు ఒకే గిరిశృంగం మీద వెలిసిన పుణ్యక్షేత్రం శ్రీశైలం సకల లోకారాధ్యంగా భాసిల్లుతోంది. ఇది వేదాలకు ప్రాణాధారమని ధార్మికులు భావిస్తారు. చతుర్వేదాల్లోనూ యజుర్వేదానిది హృదయస్థానమని, అందులోని రుద్ర నమక మంత్రాలు ఆ వేదానికే హృదయం లాంటివని, అందులోని నమశివాయ పంచాక్షరి ఆ నమకానికే హృదయమని, దానికి ఆత్మలా శోభిల్లే శివనామం సకల వేదాలకు మూలాధారమని వేద విధులు ప్రవచించారు. అలాంటి శక్తివంతమైన నామాన్ని అడుగడుగునా స్మరిస్తూ భక్తులు చేసే శ్రీశైల యాత్ర వేద దర్శనంతో సమానమని శాస్త్రాలు చెప్తున్నాయి. శ్రీశైల క్షేత్ర దర్శనం ఎంతో విశిష్టంగా భావిస్తారు భక్తులు. శ్రీశైల మల్లన్నను చేరుకోవడానికి భక్తులు నడక మార్గంలో వస్తుంటారు. మల్లన్న సన్నిధికి చేరే మార్గం 147,456 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో 8 శృంగాలతో అలరారే శ్రీశైలంలో 44 నదులు, 60 కోట్ల తీర్థరాజాలు, పరాశర భరద్వాజాది మహర్షుల తపోవన సీమలు, చంద్రకుండ సూర్యకుండాది పుష్కరిణులు, స్పర్శవేదులైన లతలు, వృక్ష సంతతులు, అనేక లింగాలు, అద్భుత ఔషధాలు ఉన్నాయని ప్రతీతి. గిరుల బారులను దాటి శ్రీశైల మల్లన్న సన్నిధికి చేర్చే దారి అత్యంత ఆహ్లాదకరం. పౌరాణిక ప్రశస్తికి గుర్తుగా సీతారాములు ప్రతిష్ఠించిన సహస్రలింగాలు, పాండవులు సభక్తికంగా సంస్థాపించిన సద్యోజాతి లింగం, పంచపాండవ లింగాలు పూజలందుకుంటున్నాయి. మరే క్షేత్రానికి లేని ప్రత్యేకత శ్రీశైల క్షేత్రానికి ఉంది. పూజారంభంలో సంకల్పంలో శ్రీశైల క్షేత్రానికి ఏ దిశలో కూర్చొని తాము భగవద్ ఆరాధన చేస్తున్నది విధిగా పేర్కొనడం ఈ క్షేత్ర ప్రామాణికతకు నిదర్శనం. బ్రహ్మగిరి, విష్ణుగిరి, రుద్రగిరి అనే 3 పర్వతాలకు పాదాభివందనం చేస్తూ తన చరణ కింకునుల సవ్వడితో వేద ఘోషను స్ఫురింపజేసే కృష్ణవేణి పాతాళగంగా పేరుతో ఉత్తర వాహినిగా ప్రవహిస్తోందిక్కడ. శ్రీశైలం ఎప్పుడు వెలిసింది స్పష్టంగా తెలియజేసే ఆధారాలు లేవంటారు. అష్టాదశ పురాణాల్లోనూ భారత రామాయణాది ఇతిహాసాల్లోనూ శ్రీశైల వైభవం స్తుతుల్ని అందుకుంది. సంస్కృత, ఆంధ్ర, కన్నడ, మరాఠీ గ్రంథాల్లో ఈ క్షేత్ర వర్ణనలు ఉన్నాయి. ఆయా భాషల కవులు
శ్రీగిరిని కీర్తిస్తూ వ్యోమకేశ, హైమవతుల సంధ్యా సుందర నృత్యాన్ని సమనోగ్నంగా అభివర్ణించారు. 64 అధ్యాయాలున్న స్కాంద పురాణంలోని శ్రీశైల ఖండం ఈ క్షేత్ర మహత్తును వివరిస్తోంది. ఈ క్షేత్ర ప్రశాంతతకు ముగ్ధులైన ఆదిశంకరులు కొంతకాలం ఇక్కడ తపస్సు చేసి శివానంద లహరిని రచించి మల్లికార్జునుడికి పూజాస్తుమాలు అర్పించారు. భ్రమరాంబ సన్నిధిలో శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారు. దత్తావతార పరంపరలో భక్తుల పూజలందుకునే నృసింహ సరస్వతీ స్వామి శ్రీశైల మహత్యాన్ని వివరిస్తూ తన పాదుకల్ని పట్టుకున్న తంతుడు అనే భక్తుడికి ఈ క్షేత్ర దర్శన భాగ్యాన్ని కలిగించినట్లు గురుచరిత్ర చెప్తోంది. ఆ స్వామీజీ తన అవతారాన్ని సైతం ఇక్కడి పాతాళగంగలో పరిసమాప్తి గావించి కదలీవనంలో గుప్తరూపంలో ఉన్నట్లు దత్తభక్తులు విశ్వసిస్తారు. కృతయుగంలో హిరణ్యకశిపుడు శ్రీశైలాన్ని తన పూజామందిరంగా చేసుకున్నాడని, త్రేతాయుగంలో రామచంద్రుడు రావణుణ్ణి వధించిన తర్వాత బ్రహ్మహత్యా దోషాన్ని పోగొట్టుకోవడానికి సతీ సమేతంగా ఈ క్షేత్రాన్ని దర్శించి సహస్రలింగాన్ని ప్రతిష్ఠించి అర్పించాడని ప్రతీతి. ద్వాపరయుగంలో పాండవులు సైతం వనవాసకాలంలో శ్రీశైల క్షేత్రగిరిని దర్శించి లింగ ప్రతిష్ఠ చేసినట్టు ప్రాచుర్యంలో ఉంది. నంది శ్రీ పర్వతం గాథాలహరి స్కాంద పురాణంలో శ్రీశైల ఆవిర్భావానికి సంబంధించిన గాథ ఉంది. శిలాధుడు అనే మహర్షికి నంది, పర్వతుడు అనే 2 కుమారులుండేవారు. వారు శివశక్తి పారాయణులు. పరమేశ్వరుణ్ణి ప్రసన్నం చేసుకోవాలనుకుని శివదీక్ష స్వీకరించి కఠోర తపస్సు చేశారు. వారి భక్తి కైలాసపతి మనస్సును కరిగించింది. స్మరణమాత్రం చేత ఆపన్నుల భారాల్ని స్వీకరించే మహాదేవుడు ప్రత్యక్షమయ్యాడు. తెరిచిన కన్నుల ఎదుట త్రినేత్రుణ్ణి దర్శించిన ఆనందంతో నంది పరవశుడయ్యాడు. పశుపతికి వాహనంగా నిలిచిపోవాలన్న మనోభీష్టాన్ని వ్యక్తం చేశాడు. తాండవ ప్రియుడు తదాస్తు అనడంతో నందికి నిఖిలేశ్వరుడికి వాహనమయ్యే యోగం సంప్రాప్తించింది. రెండో భక్తుడైన పర్వతుడు సైతం పరమేశ్వర సాక్షాత్కారానికి పరవశుడయ్యాడు. క్షణమాత్ర దర్శన భాగ్యం వల్లనే కొండంత ఆనందం పొందిన పర్వతుడు దాన్ని శాశ్వతం చేసుకోవాలని సంకల్పించాడు. ఆది దంపతులైన ఉమామహేశ్వరులు తనపై అన్ని వేళలా కొలువుదీరి ఉండాలని కోరుకుని కొండగా మారిపోయాడు. ఆ విధంగా శిలాధుని రెండో కుమారుడైన పర్వతుడే ఈ శ్రీశైల శిఖర రూపుడని స్కాంద పురాణం చెప్తోంది. टेम्पल बहुत अच्छा है, मतलब लाइक बहुत सुंदर भी है दिखने के लिए। और जब हम अंदर जाए, मतलब अंदर गए, तब बहुत टेम्पल भी बहुत सुंदर था, मतलब वो शिवलिंग भी बहुत सुंदर था, लाइक देख के सुकून मिला, तो अच्छा लगा। यहाँ पे हम कर्नाटका से, कर्नाटक बेलगाम से आए हैं. మేము శ్రీశైలం అంటే చాలా ఇష్టము. మేము నాకు తెలిసిన కాడికి 18 ఏళ్ళకెళ్ళి మేము వస్తున్నాం. ఇక్కడ నాకు మంచిగా అనిపిస్తుంది. ప్రతి సంవత్సరం 2 మాటలు వచ్చిపోతున్నాను. అన్న ఇక్కడికి వచ్చినప్పటికెళ్ళి నాకు చాలా సంతోషం అవుతుంది. నాకు ఫలితం ఇట్లా మంచిగా ఉంది. శ్రీశైలాన్ని మొదట్లో శ్రీపర్వతం అని పిలిచేవారు. కాలక్రమంలో అది శ్రీశైలంగా మారింది. ఇక్కడ స్వామిని మల్లెల రాయుడు అని కూడా పిలుస్తారు. శ్రీశైలాన వెలిసిన లింగాయుతుడైన మహేశ్వరుడికి మల్లికార్జునుడు అనే వ్యవహారనామం రావడం వెనుక కూడా ఒక ఐతిహ్యం ఉంది. కృష్ణానదిలో బ్రహ్మగిరిని రాజధానిగా చేసుకుని చంద్రకేతుడనే రాజు పాలించేవాడు. సంతానం లేని ఆ రాజుకు లేక లేక చంద్రమతి అనే ఒక అమ్మాయి జన్మించింది. ఆమెను అల్లారు ముద్దుగా పెంచే దశలో రాజ పురోహితులు జైత్రయాత్రకు ముహూర్తం పెట్టడంతో బలగాను తీసుకుని ఆయన బయలుదేరాడు. రోజులు నెలలయ్యాయి, నెలలు సంవత్సరాలుగా మారాయి. అయినా బ్రహ్మగిరికి చంద్రకేతుడు తిరిగి రాలేదు. అలా కొన్నేళ్ల తర్వాత రాజ్య విస్తరణ కాంక్షకు శాశ్వత విరామాన్ని ప్రకటించిన చంద్రకేతుడు జైత్రయాత్రలో అనంత విజయాల్ని సాధించి రాజధానికి తిరిగి వచ్చాడు. అంతఃపురంలో ప్రవేశిస్తూనే ముగ్ధమోహన కన్యను చూసి అతని మనస్సు చలించింది. కుమార్తెను వెంబడించాడు. దీంతో చంద్రమతి గుహలో తలదాచుకుని శివయ్యను ప్రార్థించింది. ఆమె ప్రార్థనలకు శివుడు మొర ఆలకించాడు. ఆ ఘటనే శ్రీశైల క్షేత్ర మహత్యాన్ని అందరికీ తెలిసేలా చేసింది. భజ విశ్వనాథం. చంద్రకేతుడు కుమార్తె చంద్రమతిని తరుముతూ గుహను చేరుకున్నాడు.
గుహద్వారం వద్ద మాటు వేశాడు. గుహలోని రాజకన్య భూతనాథుడైన పరమేశ్వరుణ్ణి ప్రార్థించి కామపిశాచగ్రస్తుడైన తన తండ్రి బారి నుంచి రక్షించమంటూ ప్రార్థించింది. వెంటనే శివ మహిమ చేత చంద్రకేతుడు ఆకుపచ్చని శిలగా మారిపోయాడు. గుహద్వారం నుంచి అది దొర్లుకుంటూ వెళ్లి పాతాళగంగలో పడింది. ఆ కారణం వల్లనే పాతాళగంగ నీరు ఆకుపచ్చగా కనిపిస్తుందని స్థానికుల విశ్వాసం. గుహ నుంచి బయటికి వచ్చిన చంద్రమతి సమీపంలో ఒక అద్భుత దృశ్యాన్ని దర్శించింది. ఒక గోవు పొదుగు నుంచి వెలువడుతున్న క్షీరధారలో అభిషేకమవుతున్న శివలింగాన్ని చూసింది. శివాజ్ఞ మేరకు ఆలయాన్ని నిర్మించి ఆ స్వామిని అనుదినం మల్లెలతో అర్పించేది. ఆమె నిర్మల భక్తికి మెచ్చిన నీలకంఠుడు చంద్రమతి సమర్పించిన మల్లెదండను తన సిగలోని నెలవంకకు సురగంగకు నడుమ అందంగా ధరించాడని స్థలపురాణం చెప్తోంది. ఆ విధంగా మల్లికార్జునుడన్న వ్యవహార నామంతో ఇక్కడ స్వామి వేంచేసి ఉన్నారని ధార్మికులు విశ్వసిస్తారు. నాగాధిపారచిత భాసుర కర్ణపూరం. శ్రీశైల క్షేత్రం గురించి ఎన్నో గాథలు ప్రచారంలో ఉన్నాయి. మల్లికార్జునుడి హృదయ పద్మంలో భ్రమరాంబ కొలువుదీరిన వైనంపై ఓ అపురూప గాథ వినిపిస్తోంది. ఆమె మల్లికార్జునుణ్ణి తొలిసారి చూసినప్పుడే శ్మశానవాసిలా విరాగిలా కనిపించే ఈశ్వరుడు భువనైక మోహనుడని సత్యశివ సుందరుడని గ్రహించి వరించింది. శివుడి ఆలోచనలు మరోలా ఉన్నాయి. శక్తిని పరీక్షించటం కోసం తన సంకల్పం చేత ఒక భ్రమరాన్ని సృష్టించాడాయన. ఆ భ్రమర పదాన్ని అనుసరిస్తూ అది ఆగిన చోట ఆమెను వివాహమాడగలనని చెప్పాడు. శక్తి అంగీకరించి మాయాభ్రమరాన్ని అనుసరించింది. కొంతకాలం తర్వాత అది ఆగిన చోటును శక్తి చేరుకుంది. అక్కడ వృద్ధరూపుడైన వృషభ వాహనుడు ఆమెకు కనిపించాడు. ఆమె భ్రమరాన్ని అనుసరించటంతో యుగాలు గడిచిపోయాయని, తనను వార్ధక్యం ఆవరించిందని శివుడు తెలిపాడు. వృద్ధమూర్తి అయిన అన్యుణ్ణి ఆరాధించే ప్రసక్తే లేదని ఆదిశక్తి ఖండితంగా చెప్పేసింది. అప్పుడు శంకరుడు ఆమెను తన హృదయ పద్మంలో నిలిపి భ్రమరాంబికగా స్వీకరించాడని అంటారు. ఇక్కడికి ఈ వాతావరణంలో అడుగు పెడతానే మనకు ఒక దైవత్వంగా మనకు ఇక్కడ చూస్తున్నటువంటి మనము ఒక కారు వేసుకొని దాదాపు 4 గంటలు పట్టిందండి రావడానికి. ఎక్కడి నుంచో కర్నూలు నుంచి కూడా నడకతో వస్తున్నారండి శివభక్తులు. వాళ్ళని చూస్తే మన మనసు చెలించింది వాస్తవం. ఈరోజు అంటే దైవత్వం అనేటువంటిది నడిపిస్తుంది మనం. వాస్తవంగా అంత సత్యం ఉంది అనేటువంటిది తెలుస్తుంది అన్నమాట. ఓకే, పుణ్యక్షేత్రం ఇది ఏంది, మన శ్రీశైలం పుణ్యక్షేత్రం. మన సాక్షాత్తు ఈయన లింగస్వామి వెలిచుండే క్షేత్రం నల్లమల్ల అడవులు చాలా బాగుంది. ఎవరైనా సరే ఇక్కడికి వస్తే మొత్తం బాధలు అనేది మర్చిపోతారు. ఇది 100% చెప్తున్నా. ఇంకోటి, ఇంకా రాబోయే కాలంలో ఇంకా డెవలప్ కావాలి, ఇంకా పెద్ద ఎత్తున కావాలి. ఈ మొత్తం ఇంకా పుణ్యక్షేత్రం ఇంకా డెవలప్ చేయాలని కోరుతున్నాను. శ్రీశైలం చరిత్ర సమస్తం ఆసక్తిదాయకం. క్రీస్తు పూర్వం నుంచి అనేక రాజవంశాలు శ్రీశైలాన్ని సేవించినట్లు శిలాశాసనాలు, ఇతర చారిత్రక ఆధారాలు వర్ణిస్తున్నాయి. ఇక్ష్వాకులు, శాతవాహనులు, విష్ణు కుండినులు, పల్లవులు, రాష్ట్రకూటులు, చాళుక్యులు, కాకతీయులు, రెడ్డిరాజులు, విజయనగర సామ్రాజ్యాధీశులు భ్రమరాంబిక సమేతుడైన మల్లికార్జున్ని దర్శించి ఆలయ ప్రాకారాలు నిర్మించి అశేష వస్తు సంపదలు సమర్పించినట్లు ఆధారాలు ఉన్నాయి. బౌద్ధ యుగంలో మహాయానానికి పూర్వం నుంచి ఈ ఆలయం ప్రాచుర్యంలో ఉందని తెలుస్తోంది. చైనా యాత్రికుడు హ్యూయన్ త్సాంగ్ గ్రంథంలో శ్రీశైలం ప్రసక్తి ఉంది. ఆలయ పూర్వ చరిత్రకు సంబంధించి 14వ శతాబ్దానికి చెందిన కాకతీయ ప్రతాపరుద్రుడి శాసనమే ప్రాచీనమైంది. అది ప్రస్తుతం చెన్నైలోని మ్యూజియంలో ఉంది. శ్రీశైలం ప్రాంతాన్ని 6వ శతాబ్దంలో కదంబ మయూరవర్మ పాలించాడు. 7వ శతాబ్దంలో చాళుక్యులు, ఆ తర్వాత 10వ శతాబ్దం వరకు రాష్ట్రకూటులు శ్రీశైల ప్రాంతాన్ని పరిపాలించారు. తరచూ సంభవించిన యుద్ధాల తర్వాత ఈ క్షేత్రం వెలనాటి ప్రభువుల ఆధీనంలోకి వచ్చింది. 11వ శతాబ్దంలో 6వ విక్రమాదిత్యుని మరణానంతరం ఇక్కడ కాకతీయుల ఏలుబడి ఆరంభమైంది. తెలుగు మాట్లాడే ప్రాంతాలు ఏకీకృతమై కాకతీయ సామ్రాజ్యం వెలిసిన తర్వాత శ్రీశైల ప్రభ ప్రవర్ధమానమైంది. గణపతి దేవుడు, రుద్రమాంబ, ప్రతాపరుద్రుల కాలంలో ఈ క్షేత్రం అభివృద్ధి చెందింది. అనంతరం రెడ్డిరాజుల కాలంలో
పోలయ వేమారెడ్డి ప్రాభవంలో శ్రీశైలం మరింత అభివృద్ధి చెందింది. తర్వాత విజయనగర రాజుల కాలంలో రెండో హరిహరరాయలు ఆలయానికి దక్షిణ గోపుర ద్వారాన్ని, ముఖమంటపాన్ని నిర్మించారు. శ్రీకృష్ణదేవరాయలు శ్రీశైలానికి ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించి తన దేవేరులైన తిరుమలదేవి, చిన్నమ్మదేవిలతో ఈ క్షేత్రాన్ని దర్శించారు. దేవాలయ ప్రధాన ద్వారం వద్ద గాలిగోపురాన్ని నిర్మించారు. శ్రీశైలం క్షేత్రంపై ఎందరో ప్రముఖ చక్రవర్తులు తమదైన ముద్ర వేశారు. 1677లో మరాఠా వీరకిశోరమైన ఛత్రపతి శివాజీ ఉత్తరం వైపున గాలిగోపురాన్ని నిర్మించారు. ఇక్కడే ఆయనకు జగన్మాత దర్శనమిచ్చి వీరఖడ్గాన్ని ప్రసాదించిందని ప్రతీతి. 1996లో దేవస్థానం వారు పడమట గోపురాన్ని నిర్మించి దీనికి బ్రహ్మానందరాయ గోపురమని పేరు పెట్టారు. విదేశీ మత దురహంకార శక్తుల దండయాత్రలకు ఈ ఆలయం గురికాకపోవటం అలా ఉంచితే, ఎందరో ముస్లిం పాలకులు ఈ ఆలయాన్ని పవిత్రధామంగా భావించి మల్లికార్జునుడికి మాన్యాలు, ఆస్తులు సమర్పించటం మరింత విశేషం. సున్నిపెంటలో టీచర్గా వర్క్ చేస్తున్నాను. సో ఇక్కడ చాలా ఇది ప్రాముఖ్యం గల పుణ్యక్షేత్రాలలో ఒకటి. సో మన రెండు శివుడు అండ్ భ్రమరాంబికాదేవి రెండు కలిసి ఉండే పుణ్యక్షేత్రం ఇది. జ్యోతిర్లింగాలలో ఒకటి అండ్ శక్తిపీఠాలలో ఒకటి, రెండు కలిసి ఉండే పుణ్యక్షేత్రం ఆంధ్రప్రదేశ్లో ఉండడం మన అదృష్టము. ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకున్న వాళ్ళకి ఖచ్చితంగా ఏదో ఒక ప్రత్యేక అనుభూతి కలుగుతుంది. చాలా అదృష్టంగా భావిస్తున్నాం. అనేక ప్రత్యేకతలున్న శ్రీశైల ఆలయానికి 4 ప్రధాన ద్వారాలున్నాయి. ప్రకాశం జిల్లాలో త్రిపుర సుందరి వెలిసిన త్రిపురాంతకాన్ని తూర్పు ద్వారంగాను, మహబూబ్ నగర్ జిల్లాలో జోగులాంబగా విరాజిల్లే శక్తిపీఠమైన ఆలంపూర్ పశ్చిమ ద్వారంగాను, కడప జిల్లాలో సిద్ధేశ్వరుడు కొలువుదీరిన సిద్ధవటం దక్షిణ ద్వారంగాను, మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఉమామహేశ్వరుని ఉత్తర ద్వారంగాను భావిస్తారు. ఇవి కాకుండా ఆగ్నేయంలో పుష్పగిరి క్షేత్రం, నైరుతిలో సోమశిల క్షేత్రం, వాయువ్యంగా సంగమేశ్వర క్షేత్రం, ఈశాన్యంలో ఏకేశ్వర క్షేత్రం ఉన్నాయి. ఇలా ఎన్నో అద్భుతాల సమాహారం శ్రీశైలం. భజ విశ్వనాథం. ఔరంగజేబ్ కాలంలో దావూద్ ఖాన్ అనే సేనాని కర్నూలు జిల్లాను జాగీరుగా పొందారు. అతని సోదరులు ఇబ్రహీం ఖాన్ ఈ క్షేత్రాన్ని అభివృద్ధి చేశాడు. ఈస్ట్ ఇండియా కంపెనీ వారి అధికార కాలంలో ఈ ఆలయ నిర్వహణను పుష్పగిరి మఠం స్వీకరించింది. 1929లో ప్రత్యేకమైన మేనేజ్మెంట్ బోర్డు రూపొందింది. స్వతంత్ర్యానంతరం రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ఈ నీలకంఠ నిలయం నిత్యోత్సవధామంగా భక్తావళిని అనుగ్రహిస్తోంది. శ్రీశైలం మహామహిమాన్విత క్షేత్రం. శివలింగాన్ని దర్శిస్తే చాలు అన్ని బాధలు మర్చిపోతాం. అంత అద్భుత అనుభవం కలుగుతుంది శ్రీశైల దర్శనం తర్వాత. ఈ ఆలయంలోనే భ్రమరాంబ అమ్మవారిని దర్శిస్తే కన్నతల్లి ఆశీర్వాదం అందుకున్న అనుభూతి కలుగుతుంది. ఇలా ఈ ఆలయంలోనే ఎన్నో అద్భుతాలు కనిపిస్తాయి. శ్రీశైలాన్ని అనేక క్షేత్రాల సమాహారంగా భావిస్తారు. గిరిపంక్తుల్ని దాటి వెళ్తుంటే ఆలయాన్ని 8 కిలోమీటర్ల దూరంలో శిఖలేశ్వరం దర్శనమిస్తుంది. శ్రీశైల శిఖ దర్శనం సర్వపాపహరణమని భక్తులు విశ్వసిస్తారు. అదేవిధంగా కుంభాకారుడు కేశప్పను స్వర్ణలింగ రూపంలో శివుడు అనుగ్రహించిన హటకేశ్వరం, ఆదిశంకరులు పావనం చేసిన పాలధార, పంచధారలు, తన జననీ జనకుల్ని దర్శింపవచ్చిన వారి మోక్షార్హతను నిర్ధారించే సాక్షి గణపతి, కుంతీసుత మధ్యముడైన భీమసేనుడి గదాఘాతంతో ఏర్పడిందని భావించే భీముని కొలను. ఇలా శ్రీశైల యాత్రలో విధిగా సందర్శించాల్సిన ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. శ్రీశైలం ప్రస్తావన మనకు ఎన్నో గ్రంథాల్లో కనిపిస్తుంది. బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఇక్కడి నందీశ్వరుడి ప్రస్తావన ఉంది. శనగల బసవన్న అని పిలిచే ఈ పశుపతి వాహనం కలియుగాంతంలో పెద్ద రంకె వేస్తాడని కాలజ్ఞానకర్త పేర్కొన్నారు. శ్రీశైల ఆలయాన్ని వీరశైవులు అత్యంత పవిత్రమైందిగా భావిస్తారు. కర్ణాటక, మహారాష్ట్రలకు చెందిన లింగధారులు ఇక్కడి విభూతి సుందరుణ్ణి విధిగా అర్చిస్తారు. అంతేకాదు ఏ ఆలయంలోనూ లేని మరో ప్రత్యేకత శ్రీశైలంలో కనిపిస్తుంది. మల్లికార్జునుడికి పూజాధికాలు నిర్వహించే పవిత్ర బాధ్యతను
వీరశైవార్చకులు భ్రమరాంభను అర్చించే పుణ్యవిధిని బ్రాహ్మణులు నిర్వర్తించటం ఈ ఆలయంలో మాత్రమే గోచరించే సంప్రదాయం. శివపార్వతుల కళ్యాణాన్ని ఆరాధ్యులు జరిపించటం మరో విశేషం. పరివార దేవతలకు ఉత్సవమూర్తులకు వస్త్రాలంకరణ చేసే విధిని చెంచులు నిర్వహిస్తారు. శ్రీశైలంలో మరో ప్రత్యేకత ధూళి దర్శనం. పాద ప్రక్షాళనతో పని లేకుండా ఆలయంలోకి నేరుగా ప్రవేశించి ఆర్తితో శివుణ్ణి ఆలింగనం చేసుకునే ఆత్మీయ దృశ్యం ఈ ఆలయంలో కనిపిస్తుంది. పరమేశ్వరుడు పార్వతీదేవి మల్లికార్జున స్వామిగా భ్రమరాంబాదేవిగా శ్రీశైల క్షేత్రంలో శ్రీపర్వతంపై ఎప్పుడైతే ఆవిర్భవించారో అప్పటి నుంచి కూడా కైలాసంలో ఆ పార్వతీ పరమేశ్వరులతో పాటు ప్రమథగణాలు దేవగణాలు 33 కోట్ల దేవతలతో సహా దిగి వచ్చేసి ఈ శ్రీశైల పర్వతంపై కొలువుండి అందరూ కూడా ఆ స్వామి అమ్మవారిని సేవిస్తూ ఉన్నారు. శ్రీశైల క్షేత్ర దర్శనం అత్యంత శుభ ఫలితాలిస్తుంది. కురుక్షేత్రంలో లక్షల కొద్దీ దానాలు చేస్తే, గంగలో 2000 సార్లు మునిగితే, నర్మదా తీరంలో అనేక సంవత్సరాలు తపస్సు చేస్తే, కాశీ క్షేత్రంలో లక్షలాది సంవత్సరాలు నివసిస్తే లభించే పుణ్యం శ్రీశైల క్షేత్రాన్ని ఒక్కసారి దర్శించడం ద్వారా పొందగలమని భక్తుల విశ్వాసం. తెలుగు, సంస్కృతం, కన్నడ భాషల్లో వెలువడిన అనేక కావ్యాల్లో శ్రీశైలం సుమనోహరంగా వర్ణితమైంది. మల్లికార్జునుడికి మహారుద్రాభిషేకాన్ని, ఆదిశంకర ప్రతిష్ఠిత శ్రీచక్రంపై కొలువైన భ్రమరాంబికకు కుంకుమ పూజని జరిపించడం సర్వమంగళకరం. శ్రీశైలం దర్శనం సకల పాపహరణం. ఎంతో విశిష్టమైన ఈ క్షేత్రాన్ని దర్శిస్తే ఆ మల్లికార్జున స్వామి, అమ్మలగన్న అమ్మ భ్రమరాంబాదేవిల అనుగ్రహాన్ని ప్రత్యక్షంగా పొందొచ్చు. ఆలయం చుట్టూ ఉండే అపురూపమైన ప్రకృతి మనల్ని మైమర్మింపజేస్తుంది. తప్పనిసరిగా చూడాల్సిన అపూర్వ క్షేత్రం శ్రీశైలం. భజ విశ్వనాథం. శ్రీశైలం మహామహిమాన్విత క్షేత్రం. ఇక్కడ నిత్యం భక్తులతో కిటకిటలాడుతుంది. ముఖ్యంగా మహాశివరాత్రి, శరన్నవరాత్రుల సందర్భంలో ఈ క్షేత్రంలో నేత్రపర్వంలా నిర్వహించే ఉత్సవాల్లో పాల్గొనటానికి ఆంధ్ర, కర్ణాటక, మహారాష్ట్రలకు చెందిన భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారు. మల్లికార్జున లింగాన్ని అర్చించి, పరమేశ్వరి భ్రమరాంబికను సేవించి శ్రీశైల యాత్రలో పునీతులవుతారు. శ్రీశైల క్షేత్రం ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ ప్రాంతం కర్నూలు జిల్లాలో ఉంది. హైదరాబాద్ నుంచి 214 కిలోమీటర్ల దూరంలోని క్షేత్రాన్ని బస్సు లేదా ప్రైవేటు వాహనాల ద్వారా చేరుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి అనేక బస్సు సర్వీసులున్నాయి. అన్ని ప్రధాన నగరాల నుంచి శ్రీశైలానికి బస్సు సౌకర్యాలున్నాయి. ఇది వాటి దివ్యధామం. మరొక అద్భుతమైన క్షేత్ర సందర్శనతో మరో దివ్యధామం కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.